లక్ష్మి షాదీ ముబారక్ పథకాల అమలుపై బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు రోడ్డెక్కి నిరసన చేపట్టారు. హబ్సీగూడ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించిన బీఆర్ఎస్ శ్రేణులు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పేద కుటుంబాలకు అండగా నిలిచే ఈ పథకాల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకూడదని వారు తెలిపారు. సోమశేఖర్, సైజన్ శేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతి నిరుపేద కుటుంబం మరి మంచిగా సుభిక్షంగా ఉండాలన్న ఒక ఆలోచనతోటి ప్రతి కుటుంబంలో మరి వాళ్ళ పిల్లలకు పెళ్లిళ్ళు అయితే ఆడపిల్ల కట్నాలు మన తెలంగాణ సాంప్రదాయం కాబట్టి ఆ కట్నాలు ఆ నిరుపేద కుటుంబాలు ఇచ్చుకోలేవు కాబట్టి వాళ్ళకు ఆసరగా మరి బాసటగా ఉండాలని కేసీఆర్ ఒక ఆలోచనతోటి కళ్యాణ లక్ష్మి అలాగే షాదీ ముబారక్ తేవడం జరిగింది. ఇవాళ 10 సంవత్సరాలు లేని ఆంక్షలు ఇవాళ కొత్తగా తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ ఏర్పరచుకున్న కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇవాళ ఎందుకు వస్తున్నాయి? 10 సంవత్సరాలు ఎవ్వడు ఇట్లాంటి స్టేలు లేకపోతే కోర్టు మెట్టలు ఎక్కలే. ఇవాళ ఎందుకు ఎక్కుతురు మీరు అది ఆలోచించాలి. ఎందుకంటే ఇవాళ రేవంత్ రెడ్డి మరి నిరుపేదలను ఆదుకునే ఆలోచన వారికి లేదు కాబట్టి, వారికి డబ్బులు ఖర్చు పెట్టే ఉద్దేశం లేదు కాబట్టి ఇవాళ ఎవరితోటి కోట్ల ఒక పిఐఎల్ వేస్తే అది ఆగిపోతుంది. ఆ స్టే తోటి 4 రోజులు ఇట్లనే కాలయాపన చేయొచ్చు అనే ఒక ఆలోచనతోటి రేవంత్ రెడ్డి ఇవాళ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ని ఆపేయడం జరిగిండు. ఇప్పుడు ఇదంతా కొంటి సాకులు. ఎందుకంటే కోర్టు ఎన్ని మొట్టకాయలు వేసినా ఇవాళ హైడ్రాని ఆపుతుండ రేవంత్ రెడ్డి. సో జనాలకు ఇబ్బంది అవుతుంది, జనాలను పీడిస్తుర్రా నాయన ఈ హైడ్రాని ఆపురా అంటే రేవంత్ రెడ్డికి ఆపుడు అయితలేదు, దాన్ని సపోర్ట్ చేస్తుండు. కానీ ఇవాళ నిరుపేద కుటుంబాలకు బాసటగా నిలుస్తున్న షాదీ ముబారక్ కానివ్వండి, కళ్యాణ లక్ష్మి ఎందుకు ఆపుతుండు? ఇందులో లాలుచి ఏమీ లేదు. నిరుపేదలు అంటే ఎప్పుడైనా రేవంత్ రెడ్డికి చిన్న చూపు. సో నిరుపేదలు ఎటు పోతేంద్రా భయ్, నా ఇంట్లో పిల్లలు పంచుకుర్రా లేదా, నా కడుపు నిండిందా లేదా నా ఆలోచనతోటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి సాగుతుంది. రానున్న రోజులలో ఖచ్చితంగా జనాలందరూ చూస్తున్నారు. ఇవాళ కేసీఆర్ గారు నీకు కావాల్సిందంతా ఇచ్చి ఉట్టి వారు కొంచెం టైం ఇవ్వలేదు అని జనాలు అలిగి ఇవాళ కేసీఆర్ ని పక్క కూర్చోబెట్టి రేవంత్ రెడ్డిని తేవడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి కుర్చెక్కిన నాటి నుంచి ఇవాళ వరకు జనాల రక్తాన్ని పీడిస్తుంది తప్ప ఒక్కరోజు కూడా వారిని ఆదుకునే ప్రయత్నం లేకపోతే వాళ్ళ బతుకులు ఎట్లా బాగు చేద్దామని ఒక ఆలోచన కూడా రేవంత్ రెడ్డి చేయలేడు. రానున్న రోజులలో ఖచ్చితంగా జనాలు వారికి బుద్ధి చెప్తారు. రానున్న రోజులలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ పోరాటాన్ని ఉధృతం చేసి రానున్న రోజులలో ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీని కట్టడి చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎట్లాగైనా గాని ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని రేవంత్ రెడ్డి గారు మరి ఎన్నికల హామీల్లో అమలు కానటువంటి హామీలను ఇచ్చి
ఇవాళ గద్దెనెక్కి కూర్చొని 3 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల రక్తం దాగుతా ఉన్నాడు. ఒకవైపు పేదల ఇల్లులు గూడులు కూలగొడతా ఉన్నాడు. అలాగే హైదరాబాద్ లో మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం క్లోజ్ చేసి ఎక్కడ కూడా వ్యాపారాలు జరగకుండా, ఎక్కడ కూడా హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా పైసలు రొటేషన్ కాకుండా నిజంగా చాలా హైదరాబాద్ పరిస్థితిని చాలా దిగదార్చిండు ఈ రేవంత్ రెడ్డి. మరి ఇదే రేవంత్ రెడ్డి మరి కొత్తగా మళ్ళా ఈ జనాలకు ఏదైతే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో ఈ పథకాలను ఎట్లా ఎగ్గొట్టాలనే ఆలోచనతోటి ఒక మాస్టర్ మైండ్ తోటి మరి వాళ్ళకు సంబంధించినటువంటి మనుషులనే మరి కోర్టులకు పంపించేసి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు మరి ఈ పైసలు ప్రజాధనం వాళ్ళకి ఎట్లా ఇస్తారు ఏం సంగతి ఆపాలా అని చెప్పేసి కోర్టు నుంచి ఇలా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వకుండా స్టే తీసుకొచ్చిందంటే దీని వెనకాల కూడా తప్పనిసరిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఉంటారని చెప్పేసి మాకు గట్టి నమ్మకం ఉన్నది. ఒకప్పుడు ఎన్నికల ముందు కేసీఆర్ మీకు 1,00,000 రూపాయలు ఇస్తే నేను 1,00,000 రూపాయలతో పాటు 1 తులం బంగారం ఇస్తా ఈ ఆడపిల్లల పెళ్లిళ్ళకి అని చెప్పినోడు ఇవాళ కుండలు పెట్టి బిందెలు ఎత్తుకోయే పరిస్థితి ఉన్నది. అలా నిజంగా కూడా మేమందరం ఇవాళ ఉప్పల్ నియోజకవర్గంలో మరి మా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు పెద్ద ఎత్తున మేము నిరసన చేపట్టినాము. తప్పనిసరిగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు మీ ముఖాలకు బంగారం ఇయ్యలేరు, కానీ కేసీఆర్ తీసుకొచ్చినటువంటి 1,116 రూపాయలు ఏదైతే ఉన్నదో అది మాత్రం అమలు చేయాలి. దానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా గానీ తప్పనిసరిగా మీరు మన షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.